హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2024 సంబంధించి మనకి కండక్ట్ చేస్తున్నారా లేదా, చేస్తున్నారనండి, లేకపోతే లేదనండి ఒక క్లారిటీ ఇచ్చేయండి. ప్రతిరోజు ఇదే తలనొప్పి అయిపోయిందని చెప్పి చాలామంది అభ్యర్థులు రకరకాలుగా ఇబ్బంది అయితే పడుతున్నారండి. ఆ అభ్యర్థులందరికీ ఒక కూల్, చక్కటి, చల్లటి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. ఆ గుడ్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకేనా? వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి ఛానల్ లైక్ చేయండి. ఓకేనా? 10 మందికి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి. ఓకేనా గాయస్? ఇంతకీ పరీక్షలు అనేటటువంటివి ఉంటాయా ఉండవా, దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మనకు రాబోతుందండి. ఓకేనా? ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి గాయస్. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ఇక లేట్ చేయకుండా. డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి లేఖ. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి. ఓకే, సాక్షి అమరావతికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అండి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెట్ ఫలితాల ప్రకటన. డిఎస్సి 2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు తెలిపారు. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలు ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కూడా అమల్లోకి ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి అయితే లేఖ అయితే రాసినట్లు వివరించారండి. అదేవిధంగా దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటుగా డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, అంటే అదే వెబ్ ఆప్షన్స్ అండి, అదేవిధంగా నెక్స్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం అయితే చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51,000 మంది ఎస్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసును చేస్తామన్నారు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే వెల్లడించారు. కాబట్టి ఈసీ దగ్గర నుంచి అనుమతి ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పి కూడా అభ్యర్థుల దగ్గర నుంచి చాలా అంటే చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది. కాబట్టి ఆ ఒత్తిడి ఎక్కువైపోతుంది గైస్. ఈ యొక్క ఈసీ గారు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు, ఇంకా మిగిలినటువంటి మన బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళు క్లారిటీ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈసీ దగ్గర నుంచి అనుమతి ఎన్ని రోజుల్లోపు రావచ్చు, మీరు ఎప్పుడు వాళ్ళకి అనుమతి కోరారు, వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు మనకి రెస్పాండ్ అయితే వస్తుంది, దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసినట్లయితే అభ్యర్థులకి చాలా అంటే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారండి. ఓకేనా? ఈ విధంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా టెట్ ఫలితాలకు సంబంధించి, డిఎస్సి నిర్వహణకు సంబంధించి, వెబ్ ఆప్షన్స్ సంబంధించి, ఇలా ఎనీ అప్డేట్, స్మాల్ అప్డేట్ వచ్చినా కూడా అఫీషియల్ అన్అఫీషియల్గా అందరికన్నా ముందుగా మీకు అందిస్తాము. కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గాయస్. ఇలా చేసినట్లయితే 10 మందికి వీడియో రికమెండ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఈ గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.